సింగర్ చిన్మయ్ తనపై సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్లపై హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. రాయడానికి కూడా వీలులేని పదాలతో వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చనిపోవాలంటూ ట్రోల్స్ రావడంతో తీవ్రంగా మండిపడ్డారామె. దీనిపై స్పందించిన సిపి కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్మయ్ని సోషల్ మీడియాలో కించపరిచే విధంగా పోస్టు పెట్టి ఎక్స్లో ట్యాగ్ చేశారన్నారు డీసీపీ కవిత. చిన్మయ్ తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. చిన్మయ్తో రిటర్న్ కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. ప్లీజ్ అలా అచ్చటగా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని బదులు అదే ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు పోయి చదువుకోవే. నీకు మొగుడు సంపాదన బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు పెట్టు, ఫోటో పెట్టు ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏం ఫోటో? అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు. వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే ఏమన్నా అనుకో దేశుడు మదర్ అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుంటే వాళ్ళు పిల్లకాది కష్టపడాలి. వాళ్ళ కోసం డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నారు తెలుసా? అయ్యా చిన్మయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. I'll say this many times. A man who says calls another person because these are words that we have been hearing so much. My husband has been called a cuck. And all of these, even worse, I think Telugu, bootulu that I really don't understand. But nenu ippudu vini ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి అని దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నన్ను అయ్యో మీరు చేశారు అని నేను కూర్చొని ఏడవట్లేదు. ఇట్స్ నాట్ దట్. హౌఎవర్ దీస్ మెన్ యాక్చువల్లీ క్రాస్డ్ అ లైన్ టుడే. ఇది మీ సభ్యత, ఇది మీ కల్చర్ అంటే బేసికలీ యూ సెడ్ దీస్ మెన్, ఐ డోంట్ మీన్ యూ, బేసికలీ దే సెడ్ దట్ మాలాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. I basically hope and pray that these men never ever get to even touch a woman with a barge pole, leave alone have kids. That's my prayer, because these men shouldn't be parents. Dayachesi pillalu, girls, and I know this is not all men. This is a section of men which is very loud, very ignorant, very violent and very abusive. ఇలాంటి వాళ్లతో దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి. బికాస్ people who are violent like this verbally are able to put their own names and behave like this on social media. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్ గా ఇన్ని నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి. దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. యాజ్ అంటే ఇక్కడ వచ్చేంత వరకు ఈ అనే బూత్ నేను వినలేదు ఎప్పుడు. నేను తెలుగు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ చదివాను. ఐ హెవ్ నెవర్ హర్డ్ దట్ వర్డ్, బట్ ఇట్ వాస్ ఓన్లీ ఇన్ తెలుగు సోషల్ మీడియా దట్ ఈ బూత్ నేను ఫస్ట్ టైం విన్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ ఫెమినిజం గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది అండ్ దే వాంట్ టు టేక్ అవుట్ దట్ హేట్. ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ సేస్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్ ఆర్ ఆన్ దీస్ లైన్స్, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ ఇన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ సంబడి దట్ యూ థింక్ యూ మే మ్యారీ, ఐ వుడ్ జస్ట్ డెఫినెట్లీ సే, ఈ స్పేసెస్ లో కూడా చెప్పారు కదా డివోర్స్ లో తీసుకున్నారు, ఇలాంటి మనుషులతో డివోర్స్ తీసుకోవాలి. ఈ మనుషులతో ఏం పెట్టుకోకండి, వీళ్ళ ఫ్యామిలీస్ తో ఏం పెట్టుకోకండి. Not blaming their families, but I'm generally saying their social circle. That social circle can be anybody. Whoever had the sort of influence for these men to behave like this,
These sort of abusive people can also be women. Victim blamers are also women. I'm not saying it's only men. But ఇలాంటి నానా బూతులు తిట్టింది, ఇలాంటి మాటలు చెప్పింది. సోషల్ మీడియాని మనం పాజిటివ్గా యూస్ చేసుకోవాలి. దాని నామ్స్ ప్రకారమే ఏదైనా పోస్ట్ చేయాలి, కామెంట్ చేయాలండి. అది ఈ రోజుల్లో మనం చూస్తే కొంతమంది వాళ్ళ యొక్క బ్యాలెన్స్ కోల్పోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచనల్ని అన్నిటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. బట్ ప్రతి ఎక్స్ప్రెషన్కి కూడా ఒక పరిధి ఉంటుంది. అంటే కొన్ని మనము సోషల్గా పబ్లిక్గా పోస్ట్ చేయొచ్చు, కొన్ని చేయకూడదు. ఆ యొక్క ప్లాట్ఫామ్ యొక్క నామ్స్కి అనుగుణంగానే మనము స్పందించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఒక వ్యక్తి గురించి, వాళ్ళు చేసినటువంటి కామెంట్ గురించి, లేకపోతే వాళ్ళ యొక్క దీని గురించి మనం పెడుతున్నప్పుడు 2-3 సార్లు ఆలోచించి పెట్టాలి. ఆ రూల్స్ని ఏదన్నా వైలేట్ చేసినా, అగెనిస్ట్ లా ఏదైనా ఉన్నా కానీ చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది సింగరే కావచ్చు, లేకపోతే ఎవరైనా, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క రెస్పెక్ట్ని కోరుకుంటారు. సో దానికి వైలేట్ చేయడానికి ఎవరు ప్రయత్నించినా సోషల్ మీడియా వేదికగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ఇంకా కంప్లైంట్ రాలేదండి. సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు, దాని మీద కంప్లైంట్ తీసుకొని